జై సాయి మాస్టర్. రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము తృతీయ అధ్యాయము. శ్లోకం. రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామ బిద్ధ వ్యైర్నతే బిద్ధ వ్యైర్నతే సంసారినో నరః. శ్రీ రామచంద్ర ప్రభు సంస్కృత వాల్మీకి రామాయణమును ప్రసాదించుట. మాఘమాసంలో ఏకాదశి నాడు శ్రీ రంగన్నబాబు సాయంత్రం 7 గంటలకు మందిరంలోనికి వచ్చారు. కృష్ణమూర్తి స్నాన సంధ్యానుష్ఠానములు ముగించుకుని భోజనము చేసి మందిరంలోనికి వచ్చారు. యథాప్రకారము పూజ పాటలు ముగిసినవి. ఎవరింటికి వారు వెళ్లారు. ఇంతలో సత్యవతమ్మ భోజనం ముగించుకుని మందిరంలోనికి వచ్చినది. అప్పటికి సమయం సుమారు 8 గంటలు. అప్పుడు రంగన్నబాబు గారితో శ్రీ రామచంద్ర ప్రభు, ఏమోయ్ రంగన్న, కృష్ణమూర్తి గారికి నేను ఒక గ్రంథాన్ని ఇస్తాను, చదువుతారేమో అడుగు అని ప్రశ్నించారట. ఈ విషయాన్ని రంగన్నబాబు కృష్ణమూర్తితో ప్రస్తావించగా కృష్ణమూర్తి ప్రత్యుత్తరమిస్తూ కించిత్ గర్వముగా, స్వామి ఏ గ్రంథం ఇచ్చినా చదవగలను అని అన్నాడు. తర్వాత రంగన్నబాబు శ్రీ రామచంద్ర ప్రభు గారికి కృష్ణమూర్తి మాటలను మనవి చేయగా శ్రీ రామచంద్ర ప్రభు సరే ఇస్తాను కూర్చొనమను అని సందేశము రంగన్నబాబు గారికి ఇస్తూ ఈలోగా నరసింహ శతకము బ్రహ్మం గారి కాలజ్ఞానము చదవమని ఆజ్ఞాపించారు. స్వామి అనుజ్ఞ ప్రకారం పై 2 గ్రంథాలను చదివేసరికి రాత్రి 11 గంటలైనది. ఇంతలో రంగన్నబాబు హఠాత్తుగా లేచి మందిరంలోని విగ్రహాలపైన ఉన్న కోదండరామస్వామి పటము వద్దకు వెళ్ళగా కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారలు కూడా వెళ్ళి రంగన్నబాబు పక్కన నిలబడ్డారు. అప్పుడు రంగన్నబాబు చేతులు పైకి చాచగా ఒక దేదీప్యమానమైన వెలుగు ప్రసరించసాగినది. కృష్ణమూర్తి ఆ వెలుగును చూడలేక కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరిచి చూచినంతలో శ్రీ రంగన్నబాబు కృష్ణమూర్తితో, అయ్యగారు ఇదిగో గ్రంథము అని అంటూ కృష్ణమూర్తి చేతిలో గ్రంథం పెట్టగానే అది మోయలేనంత బరువుగా ఉండడంతో కృష్ణమూర్తి రంగన్నబాబుతో, ఈ గ్రంథం చాలా బరువుగా ఉందండి, నేను మోయలేకుండా ఉన్నాను. స్వామి ప్రసాదించిన పవిత్ర గ్రంథమును క్రింద పెట్టడం మంచిది కాదు అని పలుకుచుండగా రంగన్నబాబు కృష్ణమూర్తి వీపు మీద తట్టి, అయ్యగారు తేలికగా ఉంటుందండి, ఏమీ భయం లేదు అని పలికారు. వెంటనే కృష్ణమూర్తి, సత్యవతమ్మ, రంగన్నబాబు యథాస్థానంలో కూర్చునగా శ్రీ రామచంద్ర ప్రభువులు వారు రంగన్నబాబు గారితో, ఏది ఈ గ్రంథము చదువుతాను అని అతను అన్నారుగా, చదవమానవోయి అని పలకగా రంగన్నబాబు కృష్ణమూర్తి గారిని గ్రంథాన్ని చదవమని కోరినాడు. కృష్ణమూర్తి ఆ గ్రంథాన్ని పరికించి చూడగా దానిపైన శ్రీమద్ వాల్మీకి రామాయణము అని రాసి ఉన్నది. ఆ గ్రంథం పొడవు 3.5, వెడల్పు 3 అడుగులు ఉన్నది. 5 రామాయణ గ్రంథాలు కలిపితే ఎంత లావు ఉన్నదో అంత లావు ఉన్నదా గ్రంథము. అట్ట మీద శ్రీమద్ వాల్మీకి రామాయణము అను పేర ఆంధ్ర భాషలో అక్షరాలు రాసి ఉన్నవి. పైన సంస్కృత లిపిలో కూడా అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు బంగారు తీగలు తీసి కూర్చున్నట్లుగా తళతళ మరుస్తున్నాయి. లోపల అక్షరములన్నీయు సంస్కృత భాషాక్షరములు. అక్షరములన్నీయు ఉలిపిరి కాగితముపై చెక్కబడి ఉన్నాయి. కొన్ని కాగితములు తెలుపు, కొన్ని కాగితములు గులాబీ వర్ణము, కొన్ని కాగితములు పసుపు వర్ణము కలిగి నిగనిగలాడుచున్నాయి. కృష్ణమూర్తి ఆ అక్షరములను చూసి నిర్ఘాంతపోయి తనకు రాని సంస్కృత భాషాక్షరములను ఎట్లు చదవగలనని ఆందోళనతో బాధపడుచుండగా శ్రీ రామచంద్ర ప్రభు రంగన్నబాబు గారితో, గ్రంథం చదువుతానని అన్నాడుగా, చదవమనవోయి నేను వింటాను అని పలికారు. అప్పుడు రంగన్నబాబు కృష్ణమూర్తితో మాట్లాడుచు, అయ్యగారు గ్రంథాన్ని చదవండి, స్వామి గారు వింటారు అని అనగా కృష్ణమూర్తి రంగన్నబాబుకు ప్రత్యుత్తరం ఇస్తూ, బాబుగారు నాకు సంస్కృత భాష రాదు, నేను గ్రంథాన్ని చదువుతానని డాంబికముగా మాట్లాడినందుకు క్షమించమని స్వామికి విన్నవించండి అని అన్నాడు. రంగన్నబాబు కృష్ణమూర్తి గారి అసక్తతను స్వామికి విన్నవించగా శ్రీ రామచంద్ర ప్రభువు బాబుతో, తన శక్తి సామర్థ్యములను తెలుసుకోక ముందు వెనుక ఆలోచించగా తొందరపడి ఎలాంటి మాటలు మాట్లాడరాదు, సరే గ్రంథాన్ని ఇచ్చేయమనండి అని అన్నారు. అప్పుడు రంగన్నబాబు స్వామివారి మాటలు కృష్ణమూర్తికి తెలుపగా కృష్ణమూర్తి బాబుగారితో, స్వామి ప్రసాదించిన గ్రంథాన్ని చదువుటకు నేను అసమర్థుడను, కానీ ఒక కోరిక, ఈ గ్రంథాన్ని తుది నుంచి ఆసాంతం వరకు పరిశీలించి చూడడానికి అనుజ్ఞ ఇవ్వవలసినదిగా స్వామివారిని అడగండి అని విన్నవించాడు.
శ్రీరామచంద్ర ప్రభువుల వారికి కృష్ణమూర్తి యందు దయ కలిగి ఒక గంట సమయంలో గ్రంథాన్ని పరిశీలించి చూచుటకు అనుమతిని ప్రసాదించగా రంగన్న బాబు ఆ విషయాన్ని కృష్ణమూర్తికి తెలిపాడు. అప్పుడు కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారులు ఆ గ్రంథాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. గ్రంథం మొదలుకొని చివరి వరకు 360 చిత్రములు గలవు. ఆ చిత్రాలలో అయోధ్యాపుర వర్ణనం, లవకుశుల పట్టాభిషేకం, శ్రీరామావతార సమాప్తం వరకు చిత్రింపబడి ఉన్నాయి. ఆ చిత్రాలు దగదగా మెరుస్తున్నాయి. వాటి అందచందాలు, రూపురేఖలు వర్ణించుటకు ఎవరి తరము కాదు. చూసిన చిత్రాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ చూడాలనే కోరిక కలుగుతుంది. 270 చిత్రాలను చూసేటప్పటికి రాత్రి 1 అయినది. ఇంతలో రంగన్నబాబు కృష్ణమూర్తితో స్వామి ఇచ్చిన సమయం పూర్తయినది. స్వామి గ్రంథాన్ని అడుగుచున్నారు అని అనగా కృష్ణమూర్తి బాబుగారితో ఇంకా 90 చిత్రాలను చూడాలి. ఒక అరగంట కాలము సమయం ఇమ్మని స్వామిని వేడుకుంటున్నాను. నా విన్నపాన్ని స్వామికి తెలియజేయండి అని తెలుపగా శ్రీరామచంద్ర ప్రభు కృష్ణమూర్తి గారి విన్నపాన్ని మన్నించి ఒక అరగంట కాలము సమయం ఇవ్వడంతో ఆ సమయములో మిగిలిన 90 చిత్రాలను కృష్ణమూర్తి పరిశీలించారు. శ్రీమద్ వాల్మీకి రామాయణం అంతర్హితమగుట. ఇంతలో శ్రీరామచంద్ర ప్రభువు రంగన్నబాబుతో ఈ గ్రంథాన్ని మందిరంలో పెట్టి తాళం వేసి వెళ్ళండి. రేపు ఉదయాన తాళం తీయండి. మందిరము తాళాలు కృష్ణమూర్తికి ఇవ్వండి అని చెప్పగా రంగన్నబాబు మందిరానికి తాళం వేసి తాళం చెవి కృష్ణమూర్తికి ఇస్తూ, నేను రేపు ఉదయం వచ్చే వరకు తాళాలు తీయకండి. మహాలక్ష్మమ్మ గారికి కూడా తాళం చెవి ఇవ్వకండి అని చెప్పి వెళ్ళారు. అప్పటికి రాత్రి 2 గంటలైనది. మర్నాడు ఉదయం రంగన్నబాబు కృష్ణమూర్తి వద్దకు వచ్చి మందిరము తాళం చెవి తీసుకుని తాళం తీశారు. అప్పుడు కృష్ణమూర్తి, ఆయన భార్య సత్యవతమ్మ బాబుగారి వెంట మందిరానికి వెళ్ళారు. ఏమి ఆశ్చర్యమో! పీఠము మీద శ్రీరామచంద్రమూర్తి రాత్రి ప్రసాదించిన గ్రంథము లేదు. అంతర్హితమైనది. శ్రీరామచంద్ర ప్రభువు మళ్ళీ ఆ గ్రంథాన్ని స్వీకరించారంటే ఆశ్చర్యమేమున్నది? భగవంతుని లీలలు తెలుసుకోవడం ఎవరి తరము? అప్పుడు రంగన్నబాబు కృష్ణమూర్తితో, అయ్యగారు, ఈ గ్రంథము స్వామివారి లీలావతార చరిత్ర. అప్పుడప్పుడు స్వామి ఈ గ్రంథాన్ని చూచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు చదువుతారు కూడా. మీ జన్మ సుకృతం వలన ఈ గ్రంథము మీకు సంప్రాప్తమైనది అని పలికారు. శ్రీకృష్ణ భగవానుని ప్రసాదము పటికి బెల్లం. అది 1948వ సంవత్సరం. ఒకరోజు కృష్ణమూర్తితో పాటు నలుగురైదుగురు రంగన్నబాబు గారు మందిరంలో కూర్చుని ఉన్నారు. ఉన్నట్లుండి శ్రీకృష్ణ భగవానుని పటం నుంచి చిట్ ఫట్ అను శబ్దముతో పటికె బెల్లం పలుకులు నేలపై పడి ఎగిరి అచట ఉన్న భక్తుల ఒడులలో పడ్డాయి. వెంటనే రంగన్నబాబు గారు, ఈరోజు శ్రీకృష్ణ ప్రభువుల వారు మనకు పటికీ బెల్లం ప్రసాదిస్తారు. ఎవరికి దొరికినది వారే కండ్లకద్దుకుని తినండి అని చెప్పారు. కృష్ణమూర్తితో పాటు అచ్చట ఉన్న భక్తులు అలాగే చేశారు. అది ఏమి మాయయో పటికే బెల్లం పలుకులు అద్దములో నుండి బయటకు వచ్చినప్పుడు అద్దము బీటల వారనైనా లేదు. భగవంతుని మాయను తెలుసుకొనుట ఎవరికి ఎరుక? ఇలాంటి చిల్లరి మహిమలను కొందరు ప్రబుద్ధులు విమర్శించే అవకాశమున్నది. ఇలాంటివి చిల్లర మహిమలని కొందరు ప్రబుద్ధులు విమర్శించే అవకాశం ఉన్నది. రంగన్నబాబు ఎప్పుడూ సభలు చేసి అందరి ముందు ఎటువంటి మహిమలు ప్రదర్శించలేదు. ఇలాంటి అనుభవాలు రుచి చూసిన వారు మరి ఒకరికి చెబుతున్నారని తెలిస్తే అంగీకరించేవారు కాదు. వారి వారి సుకృతాన్ని బట్టి శ్రీరామచంద్ర ప్రభు ప్రసాదమిస్తుంటే నాదేమిటి గోల, అంతా దైవలీల తప్ప నాకేమీయూ తెలియదని తప్పుకునేవారు. ఇవి సహజముగా పువ్వుకు వాసన వచ్చినట్లు రంగన్నబాబు ద్వారా అగుచున్నాయే కాని కీర్తికాంక్షతో ప్రదర్శించినవి కావు అని గుర్తించాలి. లేకుంటే రంగన్నబాబు గారి చరిత్ర చదివి కూడా ఏమీ పొందలేకపోతారు. కారణం, తన ఆశ్రితులకు దైవశక్తి యందు విశ్వాసం కల్పించి తద్వారా ధర్మపదంలో నడిపించాలనేదే రంగన్నబాబు సంకల్పం. 1948వ సంవత్సరంలో శ్రీ కృష్ణాష్టమి నాడు కృష్ణమూర్తి మందిరములో కూర్చుని ఉండగా ఉదయం 10 గంటలకు దీపారాధన కార్యక్రమములు పూర్తి అయినవి. రంగన్నబాబు మందిరానికి వచ్చి కళ్ళు మూసుకుని ధ్యానములో కూర్చున్నారు. ఇంతలో శ్రీకృష్ణ భగవానుని పటానికి పెద్ద ఉసిరికాయంత వెన్నపూస ముద్ద పెట్టబడి ఉన్నది.
రంగన్న బాబు కళ్ళు తెరిచి శ్రీకృష్ణ పరమాత్మ పటముపై ఉన్న వెన్న ముద్దను చూసి కృష్ణమూర్తి మరియు అచ్చట ఉన్న భక్తులను పిలిచి శ్రీకృష్ణ పరమాత్మ నోటికి వెన్నపూస ఉంది. మీరెవరైనా చూశారా అని ప్రశ్నించారు. ఈ వెన్నపూస ఎప్పుడు, ఎక్కడ ఉద్భవించినదో అచ్చట ఉన్నవారికి తెలియదు. వారెవరూ రంగన్నబాబు చెప్పే వరకు వెన్న ముద్దను చూడలేదు. అప్పుడు అచ్చట ఉన్నవారు సంభ్రమాశ్చర్యానికి గురి అయి, మీరు చెప్పేంత వరకు వెన్న ముద్దను చూడలేదని చెప్పారు. వెంటనే రంగన్నబాబు కృష్ణమూర్తితో, "ఆ వెన్నపూస ముద్దను మనము తీయకూడదు. స్వామిగారే ఆరగిస్తారు. ఈరోజు స్వామివారు పుట్టినరోజు గనుక దేవతలు వెన్న ముద్దను ఉంచారు" అని చెప్పారు. మర్నాడు ఉదయం 10 గంటలకు ఆ వెన్నపూస అంతర్హితమైనది. వశిష్ఠ మహర్షి ద్వారా యజ్ఞోపవీతము జంధ్యాల పౌర్ణమి నాడు ప్రసాదించుట. ఒకరోజు కృష్ణమూర్తి రంగన్నబాబు మందిరములో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణలో రంగన్నబాబు కృష్ణమూర్తిని జంధ్యాల పౌర్ణమి ఏ మాసంలో వస్తుందని ప్రశ్నించారు. కృష్ణమూర్తి రంగన్నబాబు గారికి ప్రత్యుత్తరమిస్తూ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున యజ్ఞోపవీతం వేసుకుంటారని, అందువలన ఆ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమని పిలువబడుచూ ఉన్నదని చెప్పాడు. అప్పటికి శ్రావణ పౌర్ణమి ఒక నెల రోజులు ఉన్నది. శ్రావణ పౌర్ణమికి 2 రోజుల ముందు రంగన్నబాబు కృష్ణమూర్తిని పిలిచి, "అయ్యవారు, ఎల్లుండి శ్రావణ పౌర్ణమట కదా! స్వామివారు చెప్తున్నారు" అని పలికారు. "అవును, నిజమే" అని కృష్ణమూర్తి సమాధానము చెప్పాడు. అప్పుడు రంగన్నబాబు కృష్ణమూర్తితో, "రేపటి రోజున స్వామివారు వశిష్ఠ మహర్షి చేత యజ్ఞోపవీతము చేయించి మీకు ఇస్తారట. ఆ యజ్ఞోపవీతము దేవలోకములోని పత్తితో తయారు చేయబడుతుందట. పౌర్ణమి నాడు ఉదయం మీరు ఆ యజ్ఞోపవీతమును ధరించాలట. స్వామివారు ప్రసాదించిన వెంటనే నేను మీకు ఇస్తాను. మీరు మంత్రము చదివి మెడలో వేసుకోవాలి" అని చెప్పారు. పౌర్ణమి నాడు ఉదయం 6 గంటలకు రంగన్నబాబు మందిరానికి వచ్చారు. ఆ సమయానికి నేను స్నానం చేసి సిద్ధంగా ఉండగా బాబుగారు నన్ను పిలిచారు. బాబుగారు కళ్ళు మూసుకుని నిల్చున్నారు. వారికి కృష్ణమూర్తి నమస్కారం చేసి వారి ప్రక్కనే నిల్చున్నాడు. ఇంతలో రంగన్నబాబు గారి చేతిలోకి తళుక్కున మెరిసిన యజ్ఞోపవీతం వచ్చినది. బాబుగారు ఆ యజ్ఞోపవీతాన్ని కృష్ణమూర్తి చేతిలో పెట్టారు. కృష్ణమూర్తి యజ్ఞోపవీతమును కళ్ళకు అద్దుకుని లోపలికి వెళ్ళి ధరించి కొంతసేపు జపం చేసుకున్నాడు. ఆ యజ్ఞోపవీతం దేదీప్యమానముగా ప్రకాశించినది. తర్వాత కృష్ణమూర్తి గారి ఇంట్లో పురుడు సంభవించగా ఆ సందర్భములో ఆ యజ్ఞోపవీతమును రంగన్నబాబు గారి అనుమతితో కృష్ణ కాలువలో కలిపాడు. రంగన్నబాబు మందిరములో కథలు చెప్పడము, పాటలు పాడి వినిపించడము. కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారలు మందిరమునకు వచ్చినప్పుడు మధ్య మధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు వారి అనుజ్ఞతో రంగన్నబాబు కథలు చెప్పేవారు. వాటిలో శ్రీ రామదాసు, కుచేలుడు, కబీర్ దాసు గురించి ముఖ్యముగా చెప్పేవారు. ఒకనాడు బాబుగారు కుచేలుని కథను చెప్తూ చివరకు ఒక భక్త బృందము భజన చేస్తూ రాగా వారితో కలిసి కుచేలుడు వెళ్ళిపోయాడని, మళ్ళీ తిరిగి రాలేదని, ఏమయ్యాడో తెలియదని చెప్పారు. కబీర్ దాస్ కుమారుడు కమల్ దాస్ గురించి కూడా చెప్పేవారు. రంగన్నబాబు పాటలు పాడితే వినటానికి చాలా శ్రావ్యముగా ఉండేది. తరచూ ఆయన చెప్పే రామదాసు కథలు రామదాసు అక్కన్న, మాదన్నల ప్రోత్సాహముతో తానీషా వద్దకు వెళ్ళినప్పుడు రామదాసు పాడిన పాటను హిందుస్థానీ రాగముతో రంగన్నబాబు శ్రీ రామచంద్ర ప్రభువు వారి అనుజ్ఞతో చక్కగా పాడి వినిపించేవారు. మందిరంలో శ్రీ రంగన్నబాబు సమక్షంలో కృష్ణమూర్తి, సత్యవతమ్మ, ఇతర భక్తులు ఉన్నప్పుడు ఇలాంటి భక్తుల కథలు, పాటలే గాని వేరే లౌకిక సంభాషణ చెయ్యరు. మహాయోగీశ్వరుల యొక్క విషయాలు, భక్తులైన రామదాసు, కబీరదాసు మొదలగు వారి గురించి శ్రీ నరసింహ శతకము, శ్రీ బ్రహ్మం గారి కాలజ్ఞానము మొదలగు గ్రంథ పఠనముతోనూ కాలక్షేపము జరిగేది. సాధారణముగా రాత్రి 11 గంటల వరకు, ఒక్కొక్కసారి తెల్లవారుజామున 5 గంటల వరకు సద్గోష్ఠి జరిగేది. ఈ ఈ శ్రీ నరసింహ శతకములోని పద్యాలు ముక్తికి మార్గములని, వేద ధర్మ శాస్త్ర పురాణేతిహాసాల సారాంశము ఇందులో ఇమిడి ఉన్నదని శ్రీ రంగన్నబాబు బోధించేవారు.
శ్రీ నరసింహ శతక పారాయణ అంటే బాబుగారికి అమిత ప్రీతి. ఒక్కొక్కప్పుడు రంగన్న బాబు శ్రీరామచంద్ర ప్రభు అనుజ్ఞతో కృష్ణమూర్తిని మందిరంలో శ్రీ నరసింహ శతకమును చదవమనేవారు. కృష్ణమూర్తి శతకము పూర్తి అయ్యే వరకు లేచేవాడు కాదు. ఈ విధముగా మందిరములో కథలతోనూ, పాటలతోనూ, శతక పఠనముతోనూ కాలక్షేపము జరిగేది. కృష్ణమూర్తికి కుమారుడు జన్మించుట. శ్రీరామచంద్ర ప్రభువు వారి అనుగ్రహమున లభించిన పాయసమును స్వీకరించిన 2, 3 నెలలలో కృష్ణమూర్తి భార్య సత్యవతమ్మ గర్భము ధరించినది. అవునా? కాదా? అనే సంగతి నిర్ధారించుకునే దానికి బాబుగారిని అడగాలని కృష్ణమూర్తి నిశ్చయించుకుని, రంగన్న బాబుగారు యథాప్రకారము మందిరములోనికి వచ్చినప్పుడు ఒకరోజు ఈ విషయం వారి చెవిన వేశాడు. అప్పుడు శ్రీ రంగన్న బాబు స్వామివారిని అడిగి చెబుతానన్నారు. బాబుగారు అప్పటికప్పుడే స్వామివారిని అడిగి, అవును, సత్యవతమ్మ గర్భం ధరించినది. మగపిల్లవాడు ఆమె గర్భవాసమున పుడతాడు. గొప్ప ఉద్యోగము చేయడు. సామాన్య ఉద్యోగం చేస్తాడు. మంచి నడవడి, పెద్దల యందు వినయ విధేయతలు కలిగి ఉంటాడు. వంశము నుద్ధరిస్తాడు. తల్లిదండ్రుల యందు ప్రేమ, భక్తి, విశ్వాసము కలిగి వారిని పోషిస్తాడు అని శ్రీరామచంద్ర ప్రభువుల వారు చెప్పిన మాటను కృష్ణమూర్తికి చెప్పాడు. శ్రీరామచంద్ర ప్రభువు దయ వలన కృష్ణమూర్తి దంపతులకు 1948వ సంవత్సరములో సరియగు స్వస్తి శ్రీ చంద్రమాన సర్వధారినామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి శుక్రవారము తెల్లవారితే శనివారము అనగా 3:30 నిమిషాలకు పుష్యమి నక్షత్ర మొదటి పాదమున మగపిల్లవాడు జన్మించాడు. ఇక్కడ తెల్లవారి శ్రీరామనవమి రావడం విశేషం. కుమారునకు నామకరణము గావించడం. కృష్ణమూర్తి గారికి కుమారుడు జన్మించిన సమయంలో రంగన్న బాబు పోలవరంలో ఉన్నారు. ఏలూరులో ప్రభుత్వం వారు నీటి కుళాయి పైపుల ద్వారా సరఫరా చేయడం ప్రారంభించగానే నీళ్ల కావడి మోసి తద్వారా వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ చేయుచున్న రంగన్న బాబు ఉపాధి కోల్పోవడము జరిగినది. కావున వారు తొలుత పోలవరం వెళ్లారు. తర్వాత చీరాల వెళ్లి అక్కడ నీళ్ల కావడి మోసి తద్వారా నీటిని సరఫరా చేయడం ప్రారంభించారు. కృష్ణమూర్తికి కుమారుడు పుట్టిన మరునాటి నుంచి పిల్లవానికి ఏమి పేరు పెడతావు అని బంధువులు, స్నేహితులు ప్రశ్నించసాగారు. వారికి కృష్ణమూర్తి ఎలాంటి సమాధానము ఇవ్వలేదు. ఒకరోజు మందిరములో కోదండరామస్వామి చిత్రానికి ఎదురుగా కృష్ణమూర్తి కూర్చుని స్వామి వైపు చూస్తూ ఆలోచించసాగాడు. కొంతసేపటికి అతనికి పేరు స్ఫురించినది. ఆ పేరు కృష్ణమూర్తి కాగితముపై రాసుకుని కుమారునకు వెంకట సీతారామాంజనేయ సుబ్రహ్మణ్య లక్ష్మీ నరసింహ శర్మ అని నామకరణము చేయడం జరిగినది. శ్రీ సీతామహాదేవి పేరంటమునకు వచ్చుట. కృష్ణమూర్తికి కుమారుడు జన్మించిన సంవత్సరము పూర్తి కాగా కృష్ణమూర్తికి కుమారుడు జన్మించి సంవత్సరము పూర్తి కాగా పుట్టినరోజు పండుగ చేయదలిచారు. రేపు పుట్టినరోజు అనగా కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్న శ్రీరామ పట్టాభిషేక చిత్రము నందలి సీతాదేవి ముఖమునందు మరియు శ్రీరామచంద్ర ప్రభు ముఖమునందు సత్యవతమ్మ కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించి, అమ్మా, రేపు మా కుమారుని పుట్టినరోజు పండుగకు మా ఇంటికి పేరంటానికి రావాలనమ్మా అని ప్రార్థించినది. ఈ విషయాన్ని సత్యవతమ్మ రంగన్నబాబుకు కూడా చెప్పుకోవడం జరిగినది. సరేలేండి అని రంగన్నబాబు అన్నారు. మొదటిసారి, రెండవసారి చేసిన పుట్టు పండుగ నాడు రంగన్నబాబు సత్యవతమ్మతో మాట్లాడుచు, అమ్మగారు, ఈరోజు సీతామహాదేవి మీ ఇంటికి పేరంటానికి వచ్చి మీ పళ్ళెంలోని శనగలను స్వీకరించారు అని చెప్పారు. తర్వాత ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగ నాడు శనగలు గుప్పిటతో తీసుకున్నట్లు, అరటిపండ్లను చేతితో గుచ్చినట్లు నిదర్శనము కనిపించసాగినది. ఈ విషయాన్ని కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారులు రంగన్నబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళగా వారు అవును అమ్మగారు వచ్చి
తీసుకున్నారు అని ధృవీకరించారు. 5వ సంవత్సర పుట్టినరోజు నాడు మధ్యాహ్న సమయంలో పేరంటాళ్ళు అందరూ వచ్చే ముందు అరగంట ముందుగా రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. వారు సత్యవతమ్మతో, "అమ్మగారు, ఈ రోజున మీ ఇంట్లో పేరంటానికి శ్రీ సీతామహాదేవి వస్తారట. నన్ను చెప్పమన్నారు" అని చెప్పారు. పేరంటానికి పేరంటాళ్ళు అందరూ వచ్చారు. కృష్ణమూర్తి గారి పెద్దక్క, చిన్నక్క కూడా ముందు రోజే ఇంటికి వచ్చారు. సాయంత్రం 5 గంటలకు పిల్లవాడిని కుర్చీలో కూర్చోబెట్టారు. ఇంతలో కృష్ణమూర్తి గారి పెద్దక్క, చిన్నక్క మధ్యలో ఒక మనిషి వచ్చి కూర్చున్నట్లుగా సత్యవతమ్మకు లీలగా కనిపించినది. ఈ దృశ్యాన్ని సత్యవతమ్మ చూచి మనసులో "అమ్మా వచ్చారా" అని అనుకుని తన ఆత్మలోనే నమస్కారం చేసుకున్నది. మా పిల్లవాడిని కుర్చీలో కూర్చోబెట్టి పాటలు పాడి హారతి అద్దు సమయంలో కృష్ణమూర్తి గారి ఇద్దరు అక్కల మధ్యన కూర్చున్న మనిషే మొదటి పళ్ళెములోని హారతి అద్దింది. తర్వాత పళ్ళెంలోని తెల్లవా పిల్ అక్షింతలు తీసుకుని పిల్లవాని శిరస్సుపై వేసి ఆశీర్వదించినది. ఆ దృశ్యము సత్యవతమ్మకు మాత్రమే గోచరించినది. సీతామహాదేవి పేరంటానికి వచ్చిన రోజున పసుపు రంగు చీర, ఎర్రని రవిక ధరించి కాళ్లకు మట్టెలు, పట్టీలు ధరించినట్లుగా సత్యవతమ్మ దృష్టికి గోచరించినది. సత్యవతమ్మ వచ్చిన పేరంటాళ్ళందరికంటే ముందుగానే శ్రీ సీతామహాదేవికి వాయనము ఇచ్చేందుకు పళ్ళెములో తమలపాకులు, పళ్ళు, శనగలు పోసి ఆమె ముందుకు వెళ్ళి ఆత్మనమస్కారము చేసి నిలబడగా, కృష్ణమూర్తి గారి అక్కలిద్దరూ తమకే వాయనము ముందు ఇస్తుందని భ్రమించి, మాకంటే పెద్దవారైన ముత్తైదువులు ఉండగా వారికి వాయనము ముందు ఇవ్వాలి కదా అని అన్నారు. అదే సమయంలో సీతాదేవి చేతిలో శనగ్గింజలు స్వీకరించడము, పళ్ళెము తాకడము సత్యవతమ్మకు గోచరమైనది. వెంటనే సీతామహాదేవి అంతర్ధానమయ్యారు. ఈ విషయము సత్యవతమ్మకు తప్ప అక్కడకు వచ్చిన పేరంటాళ్లకు, బంధువులకు ఎవరికీ తెలియలేదు. ఇంతలో రంగన్న బాబు సత్యవతమ్మతో, "అమ్మగారు, సీతామహాదేవి వచ్చారా" అని ప్రశ్నించగా, సత్యవతమ్మ వారితో సీతామహాదేవి పేరంటానికి వచ్చిన విషయము, తనకు గోచరించిన విషయము చెప్పారు. తర్వాత రంగన్న బాబు, "సీతామహాదేవి మీ ఇంటికి పేరంటానికి వచ్చారని నాతో చెప్పారమ్మా" అని చెప్పి సత్యవతమ్మకు గోచరమైన విషయము భ్రమ కాదని రూఢీ చేశారు. ఆ విషయాన్ని విని కృష్ణమూర్తి ఎంతో సంతోషించాడు. శ్రీరామచంద్ర ప్రభువు ఆంజనేయ స్వామి ద్వారా తీర్థము పంపుట. 1953వ సంవత్సరంలో కృష్ణమూర్తి గారి కుమారునకు 5 సంవత్సరముల వయస్సులో అక్షరాభ్యాసము చేశారు. అక్షరాభ్యాసమైన 15 రోజులకు అబ్బాయికి జ్వరము తగిలినది. కృష్ణమూర్తి తన కుమారునకు డాక్టర్ గారైన నంబూరి రావు వద్ద వైద్యము చేయిస్తూ ఉండగా, ఆ జ్వరము టైఫాయిడ్ జ్వరముగా మారుతుండేమోనని అనుమానము డాక్టర్ గారు వ్యక్తపరిచారు. చివరకు ఆ జ్వరం టైఫాయిడ్‌గా మారినది. మొదట 21 రోజులు అబ్బాయిని లంకణములో ఉంచారు. ఆ సమయంలో రంగన్న బాబు చీరాలలో ఉన్నారు. కృష్ణమూర్తి తన కుమారుని జ్వరము గురించి రంగన్న బాబు గారికి ఉత్తరం రాయగా, "ఏమీ భయం లేదు, పరవాలేదు. పిల్లవాడు కులాసాగానే ఉంటాడు" అని వారు తిరిగి ఉత్తరం ద్వారా తెలిపారు. పథ్యం పెట్టాక మరలా జ్వరం వచ్చినది. రెండవసారి 24 రోజులు లంకణములో ఉంచారు. వెంటనే రెండవసారి కృష్ణమూర్తి రంగన్న బాబు గారికి ఉత్తరం రాశాడు. రంగన్న బాబు కృష్ణమూర్తికి తిరిగి జవాబు రాస్తూ, "శ్రీరామచంద్ర ప్రభువు విభూది తీర్థము ఇస్తారు. ఏమీ భయపడనవసరము లేదు" అని రాశారు. రంగన్న బాబు గారు కృష్ణమూర్తికి ఉత్తరము వ్రాసిన 5 రోజులకు ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకు పిల్లవాడు నిద్రపోతున్నాడు. కృష్ణమూర్తి, సత్యవతమ్మలు పిల్లవాని ముందు
పిల్లవాని మంచం మీద కూర్చుని ఉన్నారు. ఇంతలో అబ్బాయి నిద్రలోనే అమ్మా! అమ్మా! అని పిలిచి, "నన్ను లేపకుండా మంచినీళ్ళు గొంతుకులో పోసావేమ్మా? నన్ను పిలిస్తే నేనే లేచి కూర్చుని తాగేవాడిని కదా!" అని అన్నాడు. అప్పుడు సత్యవతమ్మ, "సరేలే నాయనా! ఈసారి లేపి పోస్తాలే పడుకో నాన్నా" అని అన్నది. కొంతసేపటికి అబ్బాయి పూర్తి మెలకువతో లేచి, "అమ్మా! నా గొంతుకులో నీళ్లు పోసినది నువ్వనుకున్నాను. ఎవరో ఒక ఆయన నా మంచం చుట్టూ తిరిగి నా గొంతులో నీళ్లు పోశాడు. ముఖానికి, ఒళ్ళంతా విభూది పూశాడు. ఆయనకు చిన్న తోక ఉంది. అలాగే పైకి వెళ్ళిపోయాడు" అని పలికి వెంటనే మళ్ళీ నిద్రపోయాడు. ఈ సంఘటన చూసిన తర్వాత రంగన్న బాబు రాయించిన ఉత్తరం ప్రకారం శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి ద్వారా తీర్థప్రసాదములు పంపారని కృష్ణమూర్తి దంపతులకు అవగాహన అయినది. హ్మ్. ఆ మరునాటి నుండి క్రమేపీ పిల్లవాడు కోలుకొనగా, ఈ విషయాన్ని కృష్ణమూర్తి రంగన్న బాబుకు తెలిపారు. ఒక మహాత్ముని దర్శనము. దుగ్గిరాల మహాలక్ష్మమ్మ గారి ఇల్లు ఖాళీ చేసి, కృష్ణమూర్తి తొలుత తూమ్ తూముపాటి హుళక్కి ఇంట్లో అద్దెకు చేరినాడు. అప్పటికి రంగన్న బాబు పోలవరం వదిలి చీరాలలో ఉంటున్నారు. చీరాల నుండి ఏలూరుకు వచ్చి, ఏలూరులో శ్రీరామచంద్ర ప్రభువు వారి ఆజ్ఞ వలన కొంతకాలము ఉండి, మళ్ళీ శ్రీరాముని ఆజ్ఞతో చీరాల వెళ్లారు. కృష్ణమూర్తి కొద్ది నెలలు మాత్రం తూము తూముపాటి హుళక్కి గారి ఇంట్లో ఉండి, తర్వాత కంచ నలవయ్య గారి ఇంట్లో అద్దెకు చేరారు. ఒక రోజున ఒక మహాత్ముడు ఏలూరులోని మెయిన్ బజార్‌లో కోట్ల దగ్గర మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో వచ్చి భవతి భిక్షాం దేహి అని అడుగుచున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తున్నారు. ఆ మహాత్ముడు వక్కలగడ్డ తాతయ్య కొట్టు వద్దకు వచ్చి భిక్ష అడిగాడు. తాతయ్య గారు బేరం హడావిడిలో ఉండి తమ గుమాస్తాను పిలిచి 25 పైసలు దక్షిణగా పంపారు. ఒక అరగంట తర్వాత తాతయ్యకు మనసులో ఏమి తోచినదో ఏమో గుమాస్తాను పిలిచి, "ముందు నీ ద్వారా పావలా తీసుకున్నవారు ఎక్కడ ఉన్నారో చూచి పిలవబోయి" అని చెప్పగా, ఆ గుమాస్తా తాతయ్య కొట్టు నుండి 15 కొట్లు అవతల ఉన్న ఆ మహాత్ముని వద్దకు వచ్చి, "ఆ షావుకారు మిమ్ముల రమ్మంటున్నారని చెప్పి అతనికి కళ్ళు లేనందున స్వయముగా అతనిని పట్టుకుని తాతయ్య కొట్టు వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు తాతయ్య గారు అతనిని అతనిని మీదే ఊరు అని అడుగగా, అప్పుడు తాతయ్య గారు అతనిని మీదే ఊరు అని అడుగగా, అతని అతను మాది ఢిల్లీ అవతల ఉన్న ఊరు అని చెప్పారు. "మీరు భోజనం చేశారా?" అని ప్రశ్నించగా, అతను నేను భోజనం చేయలేదని, 11 రోజులకొకసారి భోజనం చేస్తానని, మిగతా రోజులలో ఏదైనా పండ్లు ఆహారముగా తీసుకుంటానని, మరియు ఈరోజు మాత్రం భోజనం చేస్తానని చెప్పారు. అప్పుడు తాతయ్య, "నేను డబ్బులు ఇస్తాను, హోటలులో భోజనం చేస్తావా?" అని ప్రశ్నించగా, ఆ మహాత్ముడు, "నేను హోటలులో భోజనం చేయనని, బ్రాహ్మణుల ఇండ్లలో భోజనం చేస్తానని" చెప్పారు. అంతట తాతయ్య, "నా చుట్టుపక్కల నివసించే బ్రాహ్మణుల ఇండ్ల గోత్రాలు చెప్పి వారి ఇండ్లకు వెళ్తారా?" అని ప్రశ్నించి, వారి ఇండ్లకు వెళ్ళుటకు వారు అంగీకరించకపోవడంతో చివరకు అయ్యవారు దేవులపల్లి కృష్ణమూర్తి నా పిల్లలకు చదువు చెప్తాడు. తెలం తెలంగాణ శాఖకు చెం తెలంగాణ్య తెలంగాణ్య శాఖకు చెందినవాడు. వారి ఇంటికి భోజనానికి వెళ్తారా? అని ప్రశ్నించగా, ఆ మహాత్ముడు కృష్ణమూర్తి గారి ఇంటిలో భోజనం స్వీకరించేందుకు అంగీకరించారు. అప్పుడు తాతయ్య గారు తన కొట్టులో బట్టలు కట్టుకుని అప్పుడు తాతయ్య గారు తన కొట్టులో బట్టలు కుట్టుకొని జీవించే వెంకటేశ్వరరావు ద్వారా స్వయంపాకానికి సరుకులు పంపి, "ఒక మహాత్ముడు రాత్రికి మీ ఇంటికి భోజనానికి వచ్చేదరని వంట చేసి పెట్టండని
కృష్ణమూర్తి గారికి కబురు పంపారు. ఆ రోజు సాయంత్రం కృష్ణమూర్తి గారి ఇంటి సమీపాన గల శ్రీ మార్కండేశ్వర దేవాలయానికి ఆ మహాత్ముడు వచ్చి, ఆ దేవాలయములోనే స్నాన సంధ్యానుష్ఠానములు తీర్చుకొని జపము చేసుకుంటారని, తదనంతరము 8 గంటలకు భోజనానికి వస్తారని కబురు పంపారు. రాత్రి 8 గంటల సమయములో వెంకటేశ్వరరావు ఆ మహాత్ముని చేతిలో దండము చేతపుచ్చుకొని నేత్రములు లేని కారణాన ఆయనకు దారి చూపిస్తూ కృష్ణమూర్తి ఇంటికి తీసుకుని వచ్చిరి. వారి వర్చస్సు బ్రహ్మ వర్చస్సు. చెవులకు రుద్రాక్షలు, మెడలో రుద్రాక్షమాల, చేతిలో దండ కమండలములు, కాళ్లకు పావుకోళ్ళు, భోజనమునకు తాడుతో కట్టిన తాడు బో సారీ భుజమునకు తాడుతో కట్టిన దర్భాసనము, ఆపిల్ పండు రంగుతో ఒక యోగీశ్వరుని వలె ఉన్నారు. కానీ కళ్ళు లేవు. వెంటనే ఆ మహాత్ముడు అమ్మా అని కృష్ణమూర్తి భార్య సత్యవతమ్మను పిలిచి, బాబు ఇంట్లో ఉన్నారా అని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణమూర్తి అక్కడే ఉన్నందున స్వామి లోపలికి రండి అని పలుకుచుండగా ఆయన తన కమండలములోని నీటిలో కాళ్ళు కడుక్కున్నారు. వెంటనే కృష్ణమూర్తి వారి చేయి పట్టుకుని పీట మీద కూర్చోబెట్టారు. ఆ మహాత్ముడు కృష్ణమూర్తిని మీ శాఖ గోత్రము ఏమిటి అని ప్రశ్నించగా, మేము తెలగాణ్య తెలగాణ్య శాఖకు చెందిన వైదిక బ్రాహ్మణులము కౌండిన్య గోత్రము, ఇంటి పేరు దేవులపల్లి అని చెప్పాడు. అప్పుడు కృష్ణమూర్తి స్వామి మీ దేవురు అని ప్రశ్నించగా అతను హిందీలో సమాధానము చెప్పారు. కృష్ణమూర్తికి హిందీ భాష రానందున వెంకటేశ్వరరావు వారి మాటలను అనువదించి కృష్ణమూర్తికి చెప్పడము జరిగినది. వారిది ఉత్తర హిందుస్థానములో ఒక చిన్న గ్రామము. వివాహము కాలేదు. ఆయనకు అన్నగారు ఉన్నారు. అతనిని అన్న కుమారులు చూసేవారు. బిఏ వరకు చదివినాడు. రైలు కానీ ఇతర వాహనాలు ఎక్కలేదని, 11 రోజులకు ఒక్కసారి భోజనం చేస్తానని, మిగిలిన 10 రోజులు పండ్లు కానీ పాలు కానీ తీసుకుంటానని చెప్పారు. ఈరోజు భోజనము భగవంతుడు మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేశాడని కృష్ణమూర్తితో చెప్పారు. ఇంతలో సత్యవతమ్మ వడ్డన పూర్తి చేయగా కృష్ణమూర్తి స్వామి నివేదన ప్రారంభించండి అని అన్నాడు. అప్పుడు స్వామివారు మీరు కూడా నాతో పాటు భోజనము చేయరా అని కృష్ణమూర్తిని ప్రశ్నించారు. లేదు స్వామి, మీరు భోజనం చేసిన తర్వాత మేము చేస్తామని చెప్పాడు. అప్పుడు వారు ఆనందముతో భోజనము చేయుటకు ఉపక్రమించగా సత్యవతమ్మ నెయ్యి వడ్డించినది ఆయన విస్తరిలో పదార్థములను తడుము తడుము కొనుచుండగా తడుముకొనుచుండగా సత్యవతమ్మ వండిన వంటకాల పేర్లు చెప్పుచు వాటిని విస్తరిలో ఎక్కడ ఉన్నాయో చూపుచు చేత విసనకర్రతో విసురుచుండగా ఆయన భోజనము తృప్తిగా తింటూ అమ్మా నా చిన్నతనంలో నా తల్లి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నోట్లో అన్నం తినిపించుచుండగా నేను ఎంత ఆనందపడ్డానో, ప్రేమానురాగాలతో కూడిన మీ వడ్డన అంతకంటే ఎక్కువ ఆనందాన్ని నాకు ఇచ్చాయమ్మా అని పలికారు. వారు భోజనము చేసిన తర్వాత వసారాలో దర్భాసనము వేసుకుని కూర్చున్నారు. కృష్ణమూర్తి సత్యవతమ్మ ఇద్దరు భోజనం చేసి ఆయన దగ్గర కూర్చొనగా ఆయన ఆ దంపతులను చూసి మీకు ఎంతమంది పిల్లలు అని అడుగగా ఒక కుర్రవాడు 6 సంవత్సరముల వయస్సు అని చెప్పారు. అంతటా ఆయన నాయన నీవు ధన్యుడవు. ఈ బిడ్డ భగవత్ ప్రసాదము, వంశోద్ధారకుడు కాగలడు. ప్రస్తుతము నీకు శని 7వ రాశిలో సంచరిస్తూ ఉన్నది. భగవంతుడు మీ వెనువెంటనే ఉండి సర్వకాల సర్వావస్థల యందు మిమ్మల్ని కాపాడుచున్నాడు. మీ బంధువులతో స్నేహితులతో విరోధము, అన్ని విధములుగా వ్యయ ప్రయాసలు ఎక్కువ. మీరు మాత్రము అందరి యందు ప్రేమను పంచుచూ మంచి ఉద్దేశముతో ఉన్నారు. కానీ వారు గ్రహించక విపరీతార్థములు తీసుకొని మీతో తగువులాడుచున్నారు. ఏమి జరిగినా ఆ సర్వేశ్వరుని అనుగ్రహమున మీకు జయము ప్రాప్తమగుతుంది అని ఆశీర్వదించారు.
అప్పటికి రాత్రి 10:30 గంటలు కావచ్చినది. ఆయన లేచి "నాయనా వెళ్ళి వస్తాను" అని అనగా కృష్ణమూర్తికి "స్వామీ ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి. రేపు రేపో ఎల్లుండో వెళ్ళవచ్చును" అని అన్నాడు. అంతటా ఆయన ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంట్లోనే ఉంటాను. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళిపోతాను అని అన్నారు. "ఎచ్చటకు పోతారు స్వామీ" అని కృష్ణమూర్తి అడగగా, ఆ భగవంతుడు ఎచ్చటకు దారి చూపితే అచ్చటకు వెళ్తాను అని అన్నారు. తర్వాత వెంకటేశ్వరరావు అతనిని తాతయ్య గారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. కృష్ణమూర్తి తెల్లవారుజామున 4:30 గంటలకే లేచి తాతయ్య గారి ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి తాతయ్య ఆయనను వెంటబెట్టుకుని నడుచుచుండగా ఏలూరు మెయిన్ బజారు వీధి నుంచి పాండురంగ సినిమా హాలు రోడ్డు గల వంతెన దగ్గర ఉన్న కాలువ గట్టు మీద నుండి నడవడం మొదలుపెట్టారు. అంతటా కృష్ణమూర్తి అతనితో "స్వామీ ఈ రోడ్డు అంతా పాముల పుట్టల మయము. దారి బాగుండదు. మీరు ఇటు ఎలా వెళతారు" అని అనగా అతను ప్రత్యుత్తరమిస్తూ "పుట్టలు అయితేనేమి, ఆ సర్వేశ్వరుడు నన్ను ఎక్కడకు తీసుకొని వెళితే ఆ దారిలోనే పోతాను. ఇక మీరు వెనుకకు వెళ్ళండి" అని పలికారు. కృష్ణమూర్తి, తాతయ్య మరలా కొంత దూరం వారిని అనుసరించారు. మరలా వారు "మీరు వెళ్ళండి, ఇక ముందుకు రావద్దు" అని పలికిరి. ఆయన ఆజ్ఞ ప్రకారము వీరిద్దరూ 2 గజముల దూరము నడిచి తిరిగి చూతురు కదా! అక్కడ ఆయన కనిపించలేదు. ఆయన ఏమయ్యారో ఆ భగవంతునికే ఎరుక. అంతటా రంగన్నబాబు చీరాల నుంచి ఏలూరు వచ్చినప్పుడు ఆ మహాత్ముని గురించి కృష్ణమూర్తి మనవి చేయగా రంగన్నబాబు స్పందిస్తూ ఆయన పూర్వజన్మలో మహా తపోనిష్ఠాగరిష్ఠుడు. తపోభంగము ఇలా త తపోభంగం అయ్యి ఇలా వచ్చాడు. ఇటువంటి మహాత్ముల దర్శనము దొరుకుట చాలా కష్టము. శ్రీరామచంద్ర ప్రభువే ఆ రూపంలో మన ఇంటికి వచ్చి భోజనం చేశారని అనుకుందాము. ఆయన లీలలు తెలుసుకొనుట తెలుసుకొనుటకు ఎవరి తరము? ఎవరైతేనేమి వాడే వీడు, వీడే వాడు, అంతా వాడి దయ అని పలికారు. నాగరాజు దర్శనము హత్యానేరము. 1958వ సంవత్సరంలో కంచ నలవయ్య గారి ఇంట్లో కృష్ణమూర్తి దంపతులు ఉండగా ఒక రోజున సాయంత్రం 7 గంటల సమయంలో పడుకునే గదిలో ఇంటి కప్పు పై భాగములో గల దూలములు, వాసములు, గోడలు దులిపి గది అంతా ఊడ్చి సామాను సర్దుతుండగా ఒక జానెడు పొడవు గల సర్పము ఎక్కడి నుండి వచ్చినదో అలా పాకుచూ వంటగదిలో ఉన్న పూజా మందిరము వైపు పోవుచూ ఉండెను. కృష్ణమూర్తి, సత్యవతమ్మ ఆ పామును చూశారు. ఆ సర్పము సప్తవర్ణములతో దగదగా మెరుస్తూ ఉన్నది. వెంటనే సత్యవతమ్మ "పామును చంపి పడివేయండి, చూస్తూ ఊరుకుంటారేమిటి" అని అన్నది. వెంటనే కృష్ణమూర్తి కర్ర తీసుకుని వచ్చి ఒక దెబ్బ కొట్టగా ఆ సర్పం మరణించినది. దానిని వీధిలోని సైడు కాలువ గట్టు మీద పడవేసి లోపలికి రాగా వెంటనే ఇంకొక సర్పము ఇంతే పొడవుతో సప్తవర్ణములతో ప్రకాశిస్తూ దేదీప్యమానముగా వెలుగుచూ వంటగదిలోని పూజా మందిరము వైపుకు వెళ్ళుట చూశాడు. ఇంతలో సత్యవతమ్మ "ఏమండీ, ఇది ఏంటి మళ్ళీ వచ్చినది" అని అంటుండగా కృష్ణమూర్తి మరలా కర్ర తీసుకుని ఆ సర్పమును కొట్టడానికి ప్రయత్నము చేయగా ఇంట్లో ఉన్న కావిడి పెట్టె క్రిందకు పోయినట్లు కనిపించినది. కృష్ణమూర్తి ఆ పెట్టెను లాగి చూడగా ఆ సర్పము కనిపించలేదు. అంతటా కృష్ణమూర్తి పూజా మందిరము, వంటగది అంతా గాలించినను ఆ సర్పము కనిపించలేదు. అంతటా కృష్ణమూర్తి నిస్పృహ చెంది మనసులో అనేక ఆలోచనలు పొడచూపగా మొదట నేను చంపిన సర్పమును చూద్దామని వీధిలోకి వచ్చాడు. అక్కడ ఆ సర్పము లేదు. ఇంట్లో ఉన్న సర్పము, బయట చంపి పడివేసిన సర్పము ఒక్కటే అని నిర్ధారించుకున్నాడు. ఏమి చేయాలో తోచలేదు. భోజనము చేయబుద్ధి పుట్టలేదు. ఈ విపరీత సంఘటన గురించి రంగన్నబాబు గారికి చెప్పాలని తలిచాడు. అప్పుడు రంగన్నబాబు చీరాలలో ఉన్నారు. ఆశ్చర్యకరము
మరుసటి రోజు రంగన్న బాబు కృష్ణమూర్తి సంకల్పమును ఎరిగి ఏలూరు వచ్చి కృష్ణమూర్తి గారింటికి వచ్చారు. తొలుత కృష్ణమూర్తి రంగన్న బాబు గారు కూర్చుని తొలుత కృష్ణమూర్తి రంగన్న బాబు గారు కూర్చుని యోగక్షేమములు మాట్లాడుకున్నారు. తర్వాత ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన గురించి కృష్ణమూర్తి బాబుగారికి విన్నవించాడు. అంతటా రంగన్న బాబు అయ్యగారు పాముపై బట్ట కప్పి బయట వేయకపోయారా అని అన్నారు. అంత ధైర్యం మాకు లేదని కృష్ణమూర్తి అన్నాడు. అప్పుడు రంగన్న బాబు శ్రీరామచంద్ర ప్రభువుని అడిగి చెబుతానని అన్నారు. ఈ విషయాన్ని రంగన్న బాబు శ్రీరామచంద్ర ప్రభువుకి మనవి చేయగా, అవునోయి, నేనే నాగేంద్రుని కృష్ణమూర్తి గారి ఇంటికి వెళ్ళి రమ్మన్నాను. నేను నాగేంద్రుని కొట్టమన్నానా అని అన్నారట. అంతటా రంగన్న బాబు, స్వామి కృష్ణమూర్తి గారు వారు ఎవరో తెలుసుకోలేక దుష్ట పురుగని భ్రమించి కొట్టారు. చాలా బాధపడుచున్నారు. ఏదైనా ప్రాయశ్చిత్తము తెలిపి వారిని క్షమించండి స్వామి అని ప్రార్థించారు. అంతటా రామచంద్ర ప్రభు రంగన్న బాబు గారితో, ఈరోజు కృష్ణమూర్తి కాఫీ త్రాగకుండా భోజనం చేయకుండా ఉపవాసం ఉండవలెను. సత్యవతమ్మ మాత్రము కాఫీ త్రాగవచ్చును, భోజనము చేయరాదు. మరునాడు పూజామందిరములోని నాగ పడగ వద్ద పాలు పోసుకుని ఉపవాసం ఉండాలి. చలిమిడి, చిమ్మిరి, వడపప్పు నివేదన చెయ్యాలి. తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టిన తర్వాత వీరు భోజనం చెయ్యాలి అని ప్రాయశ్చిత్తము తెలిపారు. స్వామి ఆజ్ఞ ప్రకారం కృష్ణమూర్తి దంపతులు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. కృష్ణమూర్తి సత్యవతమ్మ గారలు తెలియక చేసిన అపరాధమును శ్రీరామచంద్ర ప్రభు కరుణించి ఇట్టి స్వల్ప శిక్ష విధించి కాపాడినందుకు నమస్కారము చేసుకొని సంతోషించారు. భగవంతుని లీలలు ఎవరికెరుక? శ్రీరామచంద్ర ప్రభు కృష్ణమూర్తి ఇంటికి రాక. కృష్ణమూర్తి గారి కుమారునకు 10-11 సంవత్సరముల వయస్సులో ఉండగా ఒకరోజు హైస్కూల్ నుండి ఇంటికి రాలేదు. కృష్ణమూర్తి కూడా పాఠశాల నుండి ఇంటికి రాలేదు. అప్పటికి కృష్ణమూర్తి కుమార్తె 1 సంవత్సరం వయస్సులో ఉన్నది. ఆ సమయంలో సత్యవతమ్మ ఇంట్లో పనిలో నిమగ్నమై ఉన్నది. సాయంత్రం 5 గంటలైనది. ఎవరో వాకిట గుమ్మం వద్ద నిలబడి, సత్యవతమ్మ గారు, కృష్ణమూర్తి గారు లేరా? బడి నుంచి ఇంకా రాలేదా? ఎప్పుడు వస్తారు అని ప్రశ్నించారు. కృష్ణమూర్తి ప్రైవేటుగా ట్యూషన్ చెప్పి 7:30 గంటలకు ఇంటికి వస్తాడు. అంత అంతటా సత్యవతమ్మ బయటకు వచ్చి 7-8 గంటలకు కానీ ఇంటికి రాడు అని చెప్పుచు రంగన్న బాబు స్వరూపమును చూసి, మీరా రండి కూర్చోండి అని చాప వేసి కూర్చోబెట్టినది. ఇంతలో ఆయన చాప మీద కూర్చుని ఆహాహా అని నవ్వి, ఈరోజు కృష్ణమూర్తి 5 లేక 10 నిమిషాలలో ఇంటికి వస్తారు, చూస్తూ ఉండండి అని అన్నారు. సత్యవతమ్మ ఈరోజు బాబుగారు ఇట్లా మాట్లాడుచున్నారేమిటి అని అనుకున్నది. కృష్ణమూర్తి పాఠశాల వదిలిన వెంటనే ప్రైవేటుగా ట్యూషన్ చెప్పుటకు వెళ్ళగా, ఒకరు సినిమాకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. మరొకరి ఇంటికి వెళ్ళగా వారు పేరంటానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొకరు ఊరు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. అంతటా కృష్ణమూర్తి సరాసరి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే చాప మీద రంగన్న బాబు కూర్చుని ఉండుట కృష్ణమూర్తి చూసి వారికి నమస్కారం చేశాడు. కృష్ణమూర్తి ఇంటికి వచ్చిన వెంటనే చొక్కా బయట చిలక కొయ్యకి తగిలించి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావడం అలవాటు. అలవాటు ప్రకారముగా ఆ విధముగా చేసి బాబుగారు ఎదురుగా చాప మీద కూర్చున్నాడు. అంతటా రంగన్న బాబు గారు, కృష్ణమూర్తి గారు, ఈ రోజున అప్పుడే వచ్చారేమిటి? ట్యూషన్ చెప్పుటకు వెళ్ళలేదా అని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణమూర్తి వారితో, నేను వెళ్ళాను, అందరూ సినిమా, పేరంటము, ఊరు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు, అందువలన సరాసరి ఇంటికి వచ్చాను అని పలికాడు. ఇంతలో సత్యవతమ్మ కూడా పనులు ముగించుకొని వచ్చి కృష్ణమూర్తి చెంత కూర్చున్నది. అప్పుడు రంగన్న బాబు, సత్యవతమ్మ గారు 5-10 నిమిషములలో కృష్ణమూర్తి గారు ఇంటికి వస్తారని చెప్పాను కదా, నా మాట అబద్ధమైనదా అని అడిగారు. అంతటా సత్యవతమ్మ మాట్లాడుచు, బాబుగారు, మీ మాట ఎందుకు తప్పిపోతుంది? మీరు చెప్పినట్లు 10 నిమిషాలలో ఆయన వచ్చారు అని చెప్పడం జరిగినది.
ఈ మాట మాట్లాడిన 5 నిమిషాలలో రంగన్న బాబు ఇంకా ఏమీ మాట్లాడక వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి అని అంటూ లేవడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆయన శిరస్సు చుట్టూ చక్రము సాక్షాత్కరించినది. ఆ చక్రములో తొలుత వినాయకుని రూపము, చతుర్ముఖ స్వరూపము, చివరకు కోదండరామస్వామి రూపము సాక్షాత్కరించగా రంగన్న బాబు గారి రూపము మరుగైనది. మరికొద్ది నిమిషాలలో చక్రము అంతర్ధానమై రంగన్న బాబు రూపము కనిపించసాగినది. తొలుత కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారులు దిగ్భ్రాంతి చెందగా కృష్ణమూర్తి తేరుకుని వెంటనే చొరవ చేసి స్వామి నీవెవరో చెప్పు అని అడుగుచూ పాదములు గట్టిగా పట్టుకొనుటకు ప్రయత్నించగా వారు చివాలున లేచి పని ఉంది వెళ్ళిపోవాలి అని అంటూ కనురెప్పపాటులో వీధి గుమ్మము దగ్గరకు వెళ్ళారు. వెంటనే కృష్ణమూర్తి వీధి గుమ్మం దగ్గరకు పరిగెత్తాడు. కృష్ణమూర్తి కాపురం ఉంటున్న ఇంటికి దగ్గరగా 4 రోడ్లు కలిసిన కూడలిలో శ్రీరామాలయం ఉన్నది. కృష్ణమూర్తి వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆయన రామాలయం వద్దకు వెళ్ళారు. కృష్ణమూర్తి రామాలయం వద్దకు వెళ్ళేసరికి ఆయన కూడలి నుంచి ఏ రోడ్డు గుండా ఎటు వెళ్ళారో కనిపించలేదు. కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి ఈ సంఘటన గురించి ఆలోచించసాగాడు. మొదట కృష్ణమూర్తిని సత్యవతమ్మ రంగన్న గారి రూపంలో ఇంటికి వచ్చిన వ్యక్తి పిలిచిన విధానము సమీక్షించుకుంటూ రంగన్న బాబు గారు ఎప్పుడు నన్ను నా భార్యను అయ్యగారు అమ్మగారు అని పిలిచేవారు. కానీ ఈరోజు రంగన్న బాబు గారి రూపంలో వచ్చిన వ్యక్తి మమ్ముల పేరు పెట్టి పిలవడం జరిగినది. వచ్చిన వ్యక్తి రంగన్న బాబు గారా లేక వేరే వ్యక్తినా అని పరిపరి విధములుగా ఆలోచించి చివరకు కృష్ణమూర్తి రంగన్న బాబు గారికి ఈ విషయాన్ని విన్నవించాలని నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు ఉదయం రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. అప్పుడు కృష్ణమూర్తి రంగన్న బాబు గారితో బాబుగారు మీరు నిన్నటి రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చారా అని ప్రశ్నించాడు. దానికి వారు నేను మీ ఇంటికి నిన్న సాయంత్రం రాలేదే. అదే సమయానికి వెంకన్న కోనేరులో స్నానం చేస్తూ ఉన్నాను అని చెప్పారు. అంతటా కృష్ణమూర్తి రంగన్న బాబుతో మీ రూపంతో ఒక వ్యక్తి నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చారు. వారి సంభాషణ మీ సంభాషణ లాగా లేదు. నన్ను నా భార్యను పేరు పెట్టి పిలిచారు. ఇంతకాలం నుండి మీరు మమ్మలను అయ్యగారు అమ్మగారు అని పిలిచేవారు. కానీ పేర్లు పెట్టి ఎన్నడూ పిలవలేదు అని అన్నారు. అక్కడున్న రంగన్న బాబు అయ్యగారు మీరు చెప్పేది వాస్తవము. నేను స్వామివారిని కనుక్కొని చెబుతాను అని అన్నారు. ఆ రోజు సాయంకాలం రంగన్న బాబు స్వామితో సంభాషించి కృష్ణమూర్తి గారింటికి వచ్చి అయ్యగారు నిన్న సాయంత్రం మీ ఇంటికి వచ్చి మీతో సంభాషించినది సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు. మీకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు దర్శనం ఇచ్చారట. ఎంతకాలము మీ ఇంట్లో గడపాలో అంతవరకు గడిపారట. మిమ్మల్ని అందరినీ చూడాలని అభిలాష కలిగి వచ్చారట. మీరు పాదములు పట్టుకొనుటకు ప్రయత్నించగా లేచి శుభము అని ఆశీర్వదించారట. అంతటా నేను స్వామితో మీరు శిరస్సు వరకే దర్శనం ఇచ్చారట. పూర్తి సాక్షాత్కారము ఇవ్వలేదని అనగా అప్పుడేనా అని పలికారు అని చెప్పారు. ఇంకను రంగన్న బాబు కృష్ణమూర్తితో మాట్లాడుచూ మీ ఇంటి దగ్గర ఒక చోటే కాదు నా స్వరూపముతో 9 చోట్ల దర్శనమిచ్చారట. 1 మందా జగన్నాథరావు గారి ఫ్యాన్సీ షాపు, 2 మోతే నరసింహారావు గారి మేడలో, 3 గీతా భవనము, 4 శ్రీ వాసుదేవాలయము, 5 శ్రీ జనార్దన స్వామి కోవెల, 6 మీ ఇంటి వద్ద, 7 భుజంగరావు గారి ఇంట్లో, 8 శ్రీ విశ్వంశెట్టి ముత్యం గారి ఇంట్లో, 9 శ్రీ వక్కలగడ్డ తాతయ్య గారి ఇంట్లో స్వామివారి లీలలు కనుగొనుట ఎవరి తరము అని చెప్పినారు. శ్రీ రంగన్న బాబు గారి సంభాషణ విని కృష్ణమూర్తి సత్యవతమ్మ గారులు సంభ్రమాశ్చర్యమునకు గురి అయ్యారు. కృష్ణమూర్తికి కుమార్తె జననము. రంగన్న బాబు చీరాలలో ఉంటూ అప్పుడప్పుడు ఏలూరు వచ్చేవాడు.
ఏలూరులో వచ్చినప్పుడు తప్పక కృష్ణమూర్తి ఇంటికి వచ్చి పోయేవారు. ఒక సందర్భములో రంగన్నబాబు చీరాల నుండి ఏలూరు వచ్చి 2 నెలలు ఏలూరులో ఉండినారు. అప్పుడు నిత్యము కృష్ణమూర్తి ఇంటికి వచ్చేవారు. అప్పటికి కృష్ణమూర్తి కుమారునకు 9 సంవత్సరాల వయస్సు ఉంటుంది. సత్యవతమ్మ కుమార్ సత్యవతమ్మ కుమార్తె కలిగితే బాగుండునని తలిచేది. మరియు అప్పుడప్పుడు తన భర్త అయిన కృష్ణమూర్తితో ఆ విషయాన్ని ప్రస్తావించేది. కృష్ణమూర్తి అంతా శ్రీరామచంద్ర ప్రభువుని దయ అని అనేవాడు. ఒకరోజు సత్యవతమ్మ కృష్ణమూర్తితో, మనం కుమార్తె కావాలని బాబుగారిని అడగలేదు కదా! మన అబ్బాయి చేత చెల్లాయి కావాలని అడిగిద్దామని ప్రశ్నించినది. నీ ఇష్టమని కృష్ణమూర్తి సమాధానము చెప్పాడు. ఇంతలో రంగన్న బాబు గారు కృష్ణమూర్తి ఇంటికి వచ్చాడు. వెంటనే సత్యవతమ్మ అబ్బాయి చెవిలో చెప్పి బాబుగారు వద్దకు పంపినది. ఆ అబ్బాయి రంగన్న బాబు గారి వద్దకు వచ్చి, నాకు చెల్లాయి కావాలి, చెల్లాయితో ఆడుకుంటా, ఇవ్వవా అని అడిగారు. రంగన్న బాబు నవ్వుచూ, బాబూ నీకు చెల్లాయి కావాలా, ఆడుకుంటావా, స్వామిగారిని అడుగుతాలే అని అన్నాడు. ఇలా 1 సంవత్సరం గడిచినది. ఒక రోజున రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. ఆ రోజు క్షీరాబ్ది ఏకాదశి. సత్యవతమ్మను పిలిచి, అమ్మగారు, ఈ బత్తాయి ఫలము సీతామహాదేవి ప్రసాదించారు. మీరు ఒక్కరే తీసుకోండి అని అన్నారు. ఫలం ఇచ్చిన 1 నెలకు రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, కృష్ణమూర్తి కుమారుని పిలిచి, బాబూ, నువ్వు నీవు చెల్లాయి కావాలని అన్నావుగా, చెల్లాయిని ఇస్తాను, ఆడుకుందువు గాని అని అన్నారు. సీతామహాదేవి ప్రసాదించిన బత్తాయి ఫలము ఆరగించిన మరుసటి నెల నుండి సత్యవతమ్మ నవమాసాలు మోసి ఒక శుభ సమయాన ఆడ శిశువును ప్రసవించినది. జన్మము స్వస్తి శ్రీ చంద్రమాన హే హేవిలంబి నామ సంవత్సర భాద్రపద శుద్ధ ఏకాదశి బుధవారము ఉదయం 5 గంటలకు నా సరి అగు సెప్టెంబర్ 4, 1957న శిశువు జన్మము జరిగినది. శిశువుకు వెంట శిశువుకు వెంకట సీతా కోదండరామ సుబ్బలక్ష్మి అని నామకరణము చేశారు. కుమార్తె బారసాల నాడు నాగపడిగ ప్రసాదించుట. కృష్ణమూర్తి కుమార్తెకు పురిటి శుద్ధి అయ్యాక దేవతార్చన భరిణ తీసి నిర్మాల్యము చేసి నిర్మాల్యము చేసి అందున్న శివలింగాన్ని పూజించారు. ఆ రోజు అందులో నాగపడిగ లేదు. మర్నాడు నిర్మాల్యము చేయుటకు భరిణ తీయుసరికి అందులో నాగపడిగ ఉన్నది. నాగపడిగ ప్రత్యక్షము కావడంతో ఇది అంతా శ్రీరామచంద్ర ప్రభువుని లీలా విశేషమని భావించి ఆ రోజు కృష్ణమూర్తి దంపతులు నాగపడిగను పూజించారు. తెల్లవారి రంగన్న బాబుతో దేవతార్చన భరిణెలో నాగపడిగ ప్రత్యక్షము కావడాన్ని చెప్పగా వారు, అయ్యగారు, స్వామివారు మీకు నాగపడిగను ప్రసాదించినది వాస్తవమేనట. మీరు దానిని జాగ్రత్తగా పూజించుకోండి. మీ జన్మ సుకృతముచే స్వామివారు కాశీ నుండి తెప్పించి ఇచ్చారు అని పలికారు. కృష్ణమూర్తి గారి పూజా మందిరములో మొదట వారి తాతగారు ఇచ్చిన నాగపడిగ మొదలు తోకతో సహా 2 అంగుళాలు ఉండేది. తర్వాత స్వామివారు ఇచ్చినది 1.5 అంగుళాలు ఉన్నది. కంకిపాటి రావు ఇంట్లో ట్యూషన్ చెప్పుట. ఏలూరులో దక్షిణపు వీధిలో కంకిపాటి రంగారావు, కంకిపాటి నారాయణరావు అనే సోదరులు ఉండేవారు. వారి వృత్తి వ్యాపారము. కృష్ణమూర్తి వారిద్దరి పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ట్యూషన్ పూర్తి అయిన తర్వాత రంగారావు కృష్ణమూర్తికి ఇవ్వవలసిన జీతము పూర్తిగా ఇచ్చారు. నారాయణరావు ఇంట్లో మాత్రము పిల్లలకు ఇంకనూ ట్యూషన్ చెప్పేవాడు. వారి కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. నారాయణరావు కుమార్తెల జీతము మాత్రం నెల నెలా తీసుకుంటూ, వారి కుమారుని జీతము మాత్రం నెల నెలా తీసుకోకుండా అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానని కృష్ణమూర్తి చెప్పి ఆ డబ్బులు నారాయణరావు వద్ద దాచి ఉంచాడు.
ఈ విషయం నారాయణరావు గారి భార్యకు కూడా తెలుసు. నారాయణరావు గారి కుమారుడు 6, 7 తరగతులు పూర్తి అయినంత వరకు అంటే 2 సంవత్సరముల కాలము కృష్ణమూర్తి జీతం అడగలేదు. ఈ 2 తరగతుల జీతము రూ. 150 నారాయణరావు వద్ద నుంచి కృష్ణమూర్తికి రావాల్సి ఉన్నది. ఒక రోజున కృష్ణమూర్తి నారాయణరావు గారి భార్యతో జీతం విషయం ప్రస్తావించాడు. అంతటా ఆమె తన భర్తతో చెబుతానని సమాధానము ఇచ్చినది. ఆ మర్నాడు కృష్ణమూర్తి నారాయణరావు గారిని అడిగాడు. ఆయన ఇంకా మీ జీతం బాకీ ఏమిటి? ఏ నెలకా నెల ఇచ్చేస్తూ వచ్చాను కదా అని అన్నాడు. కృష్ణమూర్తి వెనుక జరిగిన సంభాషణ విషయములు జ్ఞాపకము చేసిన నారాయణరావు జీతం ఇచ్చుటకు అంగీకరించలేదు. అంతట కృష్ణమూర్తి నారాయణరావు గారితో వారి భార్య సమక్షములో రేపటి నుంచి మీ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి రాను. నాకు రావాల్సిన డబ్బులు పూర్తిగా ఇచ్చినప్పుడే వస్తాను. మీ ఇంట్లో 15 సంవత్సరముల నుంచి ట్యూషన్ చెప్పాను. ఇంతటితో ప్రాప్తము తీరిపోయినది అని పలికాడు. అంతట నారాయణరావు గారి భార్య, మాస్టర్ గారు మీరు త్వరపడి మానకండి. నేను మరలా ఆయనకి చెప్పి చూస్తాను అని అన్నారు. అంతట కృష్ణమూర్తి సరే అని వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత ఏమమ్మా ఏం జరిగినది? నా డబ్బు విషయం మీ భర్త గారు ఏమన్నారు అని కృష్ణమూర్తి అడిగాడు. అంతటా ఆమె కృష్ణమూర్తితో ఆయన చాలా మొండి మనిషి. మాస్టర్ గారు డబ్బు ఇచ్చేయండి. ఆనాడు మాట్లాడుకున్న ఒప్పందంలో నేను కూడా ఉన్నాను కదా! మనం ఇవ్వలేని స్థితిలో లేము. మన మంచితనాన్ని చూసి గదా ఆయన మనల్ని నమ్మి మన దగ్గర దాచిపెట్టుకున్నారు. మన పిల్లల కోసం మాస్టర్ గారు సుమారు 15 సంవత్సరాలు పాటుపడ్డారు. గురుద్రవ్యము అపహరించుట మహాపాతకము. ఆయన కష్టార్జితము ఆయనకు ఇవ్వడము ధర్మము అని బోధించానని చెప్తూ ఆయన నా మాట వినటలేదని బాధపడ్డారు. అంతట కృష్ణమూర్తి సరే రేపటి నుండి ట్యూషన్ చెప్పడానికి రానని ఆమెకు ఖరాఖండిగా చెప్పాడు. అటు భర్త వినకపోవడము, తన పిల్లలకి ఇంకా ట్యూషన్ చెప్పుటకు కృష్ణమూర్తి అంగీకరించకపోవడముతో ఆమె చాలా బాధపడి తల వంచుకొని నిలబడ్డది. అంతటా కృష్ణమూర్తి ఆమెతో "ఏమీ బాధ పెట్టుకోకమ్మా! భగవంతుని దయ ఎలా ఉన్నదో అలా జరుగుతుందని" చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏలూరులోని మోతే నరసింహారావు గారి మేడకు సాయంత్రం 7 గంటల సమయంలో సోదరులైన రంగారావు, నారాయణరావు వెళ్లారు. ఆ సమయంలో రంగన్న బాబు గారు కూడా వెళ్లారు. ఆ సమయంలో సుమారు 40 మంది మోతే నరసింహారావు గారి దర్శనార్థం మేడకు వచ్చి ఉండిరి. అప్పుడు రంగన్న బాబు నరసింహారావు గారితో "ఏమండి, దక్షిణపు వీధిలో నివసించే దేవులపల్లి కృష్ణమూర్తి మాస్టారు ఉన్నారుగా, ఆయన మీకు తెలుసునా" అని ప్రశ్నించారు. అప్పుడు నరసింహారావు గారు "కృష్ణమూర్తి నాకు పరిచితుడే" అని రంగన్న బాబుకు సమాధానం చెప్పారు. అంతట రంగన్న బాబు నరసింహారావు గారితో ఆయనకు కంకిపాటి వారిలో ఎవరో ఒక పిల్లలకు ట్యూషన్ చెప్పించుకుని జీతం ఇవ్వలేదట. వారెవరో మిమ్మల్ని కనుక్కోమని శ్రీరామచంద్ర ప్రభువు చెప్పుచున్నారు అని అన్నారు. అంతటా నరసింహారావు "ఎవరయ్యా ఇక్కడ కంకిపాటివారు" అని ప్రశ్నించగా కంకిపాటి రంగారావు, నారాయణరావు గారులు లేచి నిలబడ్డారు. అంతట నరసింహారావు "మీలో ఎవరయ్యా కృష్ణమూర్తి మాస్టర్ గారికి ట్యూషన్ డబ్బులు ఇవ్వవలసిన వారు" అని ప్రశ్నించారు. అప్పుడు రంగారావు మాట్లాడుచు "కృష్ణమూర్తి మాస్టర్ గారికి నేను ఎట్టి బాకీ లేనని, తన ఇంట్లో పిల్లలకు చదువు చెప్పినంత కాలం ఏ నెలకు ఆ నెల జీతం చెల్లించానని నారాయణరావు గారిని అడగండని" సమాధానం చెప్పాడు. అప్పుడు నారాయణరావు గారికి మాటలు రాక నిశ్చేష్టులై నిలబడిపోయారు. తిరిగి నరసింహారావు "ఏమయ్యా నారాయణరావు, సమాధానము చెప్పరేమిటి" అని ప్రశ్నించగా నారాయణరావు "అవును, నేనే ఇవ్వాలి" అని పలికి మిన్నకుండిరి. అప్పుడు రంగన్న బాబు శ్రీరామచంద్ర ప్రభుని మాటలు ఉల్లేఖించుచు "ఇది గురు రుణము, గురు ధనము అపహరించరాదు. ఇంతకాలం ఎందుకు ఆపాడు ఎందుకు ఆపాడు ఇంతకాలం ఎందుకు ఆపాడు? తన భార్య చెప్పినా ఎందుకు వినటలేదు? కృష్ణమూర్తి కష్టపడి చెప్పిన విద్యకు తగిన ప్రతిఫలమైన సొమ్మును తన వద్ద దాచి ఉంచగా తిరిగి ఇవ్వకపోవడం మహాదోషము. విద్య బోధించిన గురువును సత్కరించాలి. కానీ అన్యాయము చేయడం మహాపాతకము.
అని అనగా నారాయణరావు సమాధానము చెప్పలేక తల వంచుకొని నిలబడ్డారు. అంతటా రంగన్నబాబు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆజ్ఞను తెలియజేస్తూ రేపు అమావాస్య సాయంత్రం 6 గంటల లోగా నారాయణరావు కృష్ణమూర్తి మాస్టారు గారి ఇంటికి వెళ్లి వారికి ఇవ్వాల్సిన యావత్తు పైకము చెల్లించాలి. ఇక ముందెప్పుడు ఇటువంటి పనులు చేయవలదు అని అందరి సమక్షంలో చెప్పడం జరిగినది. మర్నాడు ఉదయమున రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి రాత్రి మోతే నరసింహారావు గారి సమక్షంలో జరిగిన సంభాషణ వివరమంతా తెలిపి నారాయణరావు 10 రూపాయలు తక్కువ ఇచ్చినను కాదనక తీసుకోండి అని చెప్పారు. ఆ మాటతో కృష్ణమూర్తి ఆశ్చర్యచకితుడయ్యాడు. కారణం నారాయణరావు ట్యూషన్ తాలూకు డబ్బులు ఇవ్వాలని ఏ రోజు కృష్ణమూర్తి రంగన్న బాబుతో అనలేదు. భక్తునికి భగవంతునకు గల అవినాభావ సంబంధాన్ని ఎవరు వర్ణించగలరు? ఆ రోజు అమావాస్య. ఆనాటి సాయంత్రం 5 గంటల సమయములో కృష్ణమూర్తికి నారాయణరావు గారి కుమారుని ద్వారా కబురు అందగా కృష్ణమూర్తి నారాయణరావు ఇంటికి వెళ్ళాడు. అంతటా ఆయన కృష్ణమూర్తికి నమస్కరించి కుర్చీలో కూర్చోబెట్టి, "మీరెప్పుడైనా ట్యూషన్ చెప్పగా మీకు ఇవ్వవలసిన జీతము గురించి రంగన్న బాబు గారికి చెప్పారా?" అని ప్రశ్నించాడు. వెంటనే కృష్ణమూర్తి రంగన్న బాబుతో గాని, మరెవరితో గాని ఈ విషయం చెప్పలేదని చెప్పాడు. నారాయణరావు గారికి నోట మాట రాక, అలాగే కొంతసేపు కృష్ణమూర్తి కృష్ణమూర్తి వంక చూసి లోపలికి పోయి రూ. 145 కృష్ణమూర్తి చేతిలో పెట్టి, "పొరపాటు జరిగినది. నన్ను క్షమించండని" అన్నారు. "నిన్ను న నిన్ను నన్ను రక్ నిన్ను నన్ను రక్షించేవాడు, శిక్షించేవాడు పరమేశ్వరుడు. క్షమించడానికి నేనెంతట వాడిని" అని కృష్ణమూర్తి జవాబు చెప్పాడు. అంతటా ఆయన భార్య కృష్ణమూర్తికి పైకం ఇచ్చినందుకు సంతోషించి, "మాస్టర్ గారు, మీకు ఏ విధంగానైనా పైకం ముట్టినది కదా! మా ఇంటికి ట్యూషన్ చెప్పడానికి ఎప్పటి నుండి వస్తారు?" అని ప్రశ్నించడం జరిగినది. అంతటా కృష్ణమూర్తి, "ఎల్లుండి విదియ, మంచి రోజు. తప్పక వస్తాను" అని చెప్పాడు. తెల్లవారి పాడ్యమి తిథి నాడు ఉదయమున శ్రీ రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, "అయ్యగారు, నారాయణరావు పైకం ఇచ్చారా? ఎంత ఇచ్చారు?" అని అడుగగా, అంతట కృష్ణమూర్తి, "నాకు రూ. 150 రావాల్సి ఉన్నది. దానికి రూ. 145 మాత్రమే ఇచ్చారు. శ్రీ రామచంద్ర ప్రభువు ఆజ్ఞ ప్రకారము వారు ఇచ్చినదే పుచ్చుకున్నాను. మరి ఏమీ అడగలేదు" అని చెప్పాడు. అప్పుడు రంగన్న బాబు కృష్ణమూర్తితో, "ఎంత ఇస్తే అంత పుచ్చుకోమని స్వామివారి ఆజ్ఞ. అయితే అహ! రూ. 5 తగ్గాయి. పోనీలెండి. స్వామి దయ లేకపోతే మనం ఏ పని చేయగలము? మనము న్యాయముగా, ధర్మముగా నడిచినచో భగవంతుడు మెచ్చును. కనుక ప్రతి మానవుడు సత్ప్రవర్తన కలిగి ఉండాలి" అని పలికారు. ట్యూషన్ చెప్పమని నారాయణరావు భార్య కోరారని, నేను రేపటి నుంచి వారింటికి వెళ్లి ట్యూషన్ చెపుతానని కృష్ణమూర్తి రంగన్న బాబుతో అనగా, బాబుగారు మాట్లాడుచూ, "అట్లే వెళ్లి చెప్పండి. ఎప్పటి జీతం అప్పుడు తీసుకోండి" అని సలహా చెప్పారు. కృష్ణమూర్తి నారాయణరావు గారి భార్యకు వాగ్దానం చేసినట్లే విదియ తిదియ రోజు నుండి నారాయణరావు ఇంటికి వెళ్లి వారి కుమార్తెలకు చదువు చెప్ప ప్రారంభించాడు. ప్రతి నెల జీతం వారి వద్ద పుచ్చుకుంటూ ఉండేవాడు. 5 లేక 6 మాసాల తర్వాత నారాయణరావు పిల్లలను కృష్ణమూర్తి ఇంటికి పిలిచి విద్య బోధించసాగాడు. శ్రీరామచంద్ర ప్రభువుని అనుగ్రహమున నారాయణరావు కుమార్తెలు, మగపిల్లవాడు విద్యలో అభివృద్ధి పొందారు. పూజా మందిరంలో నాగపడిగా అంతర్ధానమగుట. కృష్ణమూర్తికి వారి తాతగారి ద్వారా సంప్రాప్తమైన కృష్ణ విగ్రహము, నాగపడిగను ఒక భరిణెలో ఉంచి పూజామందిరములో భద్రపరిచి పూజించేవారు. ఒకరోజు పూజా సమయంలో వారికి నాగపడిగ కనిపించలేదు. పూజా మందిరమే కాక ఇల్లంతా వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. నాగపడిగ కనిపించలేదనే బాధతో శ్రీరామచంద్ర ప్రభువుకు మానసికముగా నమస్కరించుకుని బాధ బాధను తెలుపుకున్నారు. అప్పటికి రంగన్న బాబు చీరాలలో ఉన్నారు. స్వామి లీల కాబోలు రంగన్న బాబు మరునాడు చీరాల నుండి కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. రంగన్న బాబు గారికి నాగపడిగ కనిపించని విషయాన్ని చెప్పగా, వారు, "అయ్యగారు, మీరేమి దిగులు పడవద్దు. శ్రీరామచంద్ర ప్రభువుల వారిని అడిగి చెప్తాను" అని అన్నారు.
అంతట రంగన్న బాబు స్వామిని అడుగగా, స్వామి బాబుతో "నాగపడిగను నేనే తీసుకున్నాను. వారికి హ్మ్, వారికి మళ్ళీ ఇంకొకటి ప్రసాదిస్తాను. దిగులు పడవద్దని కృష్ణమూర్తి గారితో చెప్పబోయి" అని చెప్పారు. శ్రీ రంగన్న బాబు ఈ విషయాన్ని కృష్ణమూర్తికి చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి బాల్యములో ధరించిన బంగారు ఆభరణములు 1959వ సంవత్సరం మధ్య కాలంలో ఒకనాడు రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి మధ్యాహ్నం 11 గంటల సమయములో వచ్చి వెళ్లారు. రాత్రి 7 గంటలకు రంగన్న బాబు ఒక కుల్లాయి మూటతో మళ్ళీ వచ్చి మూటను విప్పి కృష్ణమూర్తిని పిలిచి, "అయ్యగారు, శ్రీరామచంద్రమూర్తి బాల్యంలో ధరించిన అనగా 3 సంవత్సరముల వయసులో అలంకరింపబడిన బంగారు ఆభరణములివి. ఇటువంటి వస్తువులు ఆయనకు అనేక రకములున్నవి. ఈ ఆభరణములను ఆయన తండ్రి దశరథ మహారాజు చేయించారట. మీకు చూపించమని ప్రభువుల వారి ఆజ్ఞ" అని చెప్పి ఆ ఆభరణాలను ఒక్కొక్కటి చూపించాడు. కృష్ణమూర్తికి చూపించిన ఆభరణములలో 1 మెడలో వేసుకునే బంగారు గొలుసు, 2 చేతికి బంగారు వత్తులు, 3 కాళ్ళకు అందెలు, 4 వేళ్ల ఉంగరాలు. ఈ ఆభరణాలు మంచి కాంతి కలిగి తేజస్సుతో ధగధగ మెరుస్తూ ఉన్నాయి. రంగన్న బాబు ఆ ఆభరణాలను చూపించి, తర్వాత "అయ్యగారు, ఈ ఆభరణాలను మీ ఇంట్లోనే ఉంచండి. నేను వచ్చి తీసుకొని వెళ్తాను" అని ఆహ్, చెప్పి వెళ్ళిపోయారు. అప్పటినుంచి రంగన్న బాబు క్రమము తప్పక 3 రోజులు కృష్ణమూర్తి ఇంటికి వచ్చారు. కానీ ఆభరణాల ప్రసక్తి తేలేదు. 4వ రోజు వచ్చి "అయ్యవారు, స్వామివారి అయ్యగారు స్వామి అనుజ్ఞ అయినది. స్వామివారి ఆభరణములను తీసుకువెళ్తాను" అని చెప్పి ఆ ఆభరణాలను తీసుకువెళ్లారు. జై సాయి మాస్టర్.